నమస్తే అండి అందరికీ. నా పేరు సోంపల్లి రాజేశ్వరి. నేను తిరుపతి నుంచి వచ్చాను. 2 ఇయర్స్ బ్యాక్ తడాలో సైట్లు చూడడానికి ఒక 7 మెంబర్స్ జెంట్స్, ఒక 2 మెంబర్స్ లేడీసు, మేమందరం ఇక్కడికి వచ్చాము. వాళ్ళు మేడం లోపలికి వెళ్ళి కలికి భగవాన్ ఆశ్రమం చూద్దామన్నారు. సరే అని నేను వచ్చాను, వెళ్ళాను, చూశాను. ధ్యాన మందిరంలో కూర్చున్నానండి. ధ్యాన మందిరంలో కూర్చుంటే ధ్యానం చేస్తూ ఉంటే రియల్ అండి, నాకు ఇప్పుడు కూడా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నారాయణ లక్ష్మీ నరసింహస్వామిలు ఇద్దరు వచ్చి నాకు నిలబడి ఒక బాబునిచ్చారండి. ఆ బాబు కూడా బట్టలు లేకుండా మొత్తం గోల్డ్తోనే ఆ బాబునిచ్చి ఆ బాబుని నేను ఒడిలో తీసుకున్నానండి. ఒడిలో తీసుకున్నప్పుడు నాకు అలాగే ఒక రకంగా అయిపోయిందండి హెల్త్, ఒళ్ళు కూడా. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత నాతో వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు, రండి వెళ్దామన్నారు. సరే నేను కిందికి వెళ్ళి వాళ్ళకి చెప్పాను, నాకు ఇలా వచ్చిందండి. అక్కడ ధ్యాన మందిరంలో కూర్చున్నాక నాకు ఒక లక్ష్మీ నరసింహస్వాములు వచ్చి నాకు ఒక బాబునిచ్చారు. అతను నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు నిజంగా మా అమ్మాయి యుఎస్లో ఉంటుంది. మా అమ్మాయికి కానీ బాబు పుడితే నేను ఇలాగే వచ్చి ఒక 1000 రూపీస్ ఉండికి లేస్తాను అలా అనుకున్నానండి. క్యాజువల్గా అనుకున్నాను. తర్వాత 15 డేస్ తర్వాత మా పాప కన్ఫామ్ చేస్తుంది, మమ్మీ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను అని చెప్పింది. నాకు అప్పుడే మా అమ్మాయికి నాకు ఇలా కల వచ్చింది నాన్న, నేను అలా వెళ్ళాను, ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను, నాకు ఇలా వచ్చింది, లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళిద్దరూ నాకు ఒక బాబునిచ్చారు రా అన్నాను. సేమ్ నా కల్లో ఎలాగా ఉన్నాడో బాబు, 4.5 కేజీతో నాకు మనముడు అలాగే పుట్టాడండి. అప్పుడు నేను చెప్పాను మా అమ్మాయితో, నువ్వు ఇండియాకు వచ్చినప్పుడు తప్పకుండా కలికి భగవాన్ ఆశ్రమానికి వెళ్ళాలి, బాబు ద్వారా అక్కడ నేను 1000 రూపీస్ వేస్తానన్నాను, 1000 రూపీస్ వెయ్యాలి అని అనుకున్నానండి. అలాగే మా ఫ్యామిలీతో మేము తిరుపతి నుంచి వచ్చాము. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను కొన్నిటిని నమ్మనండి, నేను కొంచెం కమ్యూనిస్ట్ పాలసీలో ఉన్నదాన్ని నేను నమ్మను. ఎందుకో ఈ భగవాన్ ఆశ్రమానికి వచ్చే కలికి నాకు చాలా హ్యాపీ అయిపోయిందండి. బలవంతంగా మా వారిని మా ఫ్యామిలీని అంతా పిలుచుకొచ్చాను. ఈ మందిరంలోకి వచ్చే కలికి నాకు అదే 2 ఇయర్స్ ముందు ఎలా జరిగిందో అదే ఆ తీపి గుర్తులు వచ్చింది. ఇప్పుడు ధ్యానంలో పూజ చేస్తూ ఉంటే కూడా ఎక్కడ మొత్తం అంత వెలుగుతో ఒక గోల్డ్ కలర్ లాగా అంత వెలిగినట్టు కనిపించిందండి. నాకు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉందండి. నేను తప్పకుండా హ్యాపీగా పొందుతున్నానని మీ అందరికీ నాకు జరిగింది మీకు చెప్పాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ॐ सच्चिदानन्द परब्रह्मा परञ्ज्योति भगवती समेत श्री परञ्ज्योति भगवते नमः। ॐ